హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కార్పొరేషన్ రుణాలైతే మళ్ళీ వచ్చేసాయండి. అయితే ఈసారి ఎస్సీ కులాల వాళ్ళకి సంబంధించి మాత్రం కార్పొరేషన్ లోన్స్ అనేటివి రావడం జరిగింది. ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు సంబంధించి లోన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వము ఈ రోజుటి నుంచి అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేటివి చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. యాక్చువల్‌గా ఒక గంట ముందే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ అనేటివి తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? సో ఏ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి? ఒకవేళ మీకు తెలియకపోతే మీ గ్రామ వార్డు సచివంలో ఉన్నటువంటి ఒక అధికారిని కలిస్తే చాలు, మొత్తం ఆయనే చేస్తారనమాట అప్లికేషన్ మొత్తం కూడా. మీరు కేవలం ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళైతే సరిపోతుంది. ఒక ₹1,00,000 నుంచి దాదాపు 10,00,000 రూపాయల వరకు లోన్ అనేది పొందవచ్చు. దాన్ని ఎలా పొందాలనే వివరాలు క్లియర్‌గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కొంచెం లెంతీగా ఉండవచ్చు. ఎందుకంటే అన్ని వివరాలు ఈ వీడియోలోనే చెప్తాను. వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది. వీడియోని 2x స్పీడ్‌లో చూడండి. ఓకేనా? సో ఇలాంటి అప్డేట్స్ వరకు మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎస్సీ కార్పొరేషన్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఎకనామిక్ సపోర్ట్ అండ్ స్కీమ్స్ ఫర్ ఎస్సీస్ అంటిల్ 10/5/2025. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయ్యి ఉన్నాయి. మీరు అప్లికేషన్ మే 10వ తేదీ వరకు పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ స్కీమ్‌కి సంబంధించి, అంటే ఈ లోన్స్‌కి సంబంధించి. సో ఇక్కడ వస్తున్నటువంటి ఈ లోన్స్ అనేటివి సబ్సిడీ మీద ఉంటాయి. ప్రభుత్వం 40-60% వరకు సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది బ్యాంక్ ద్వారా వస్తుంది. బ్యాంకుకు మనము ఈఎంఐ పద్ధతిలో అయితే చెల్లించుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడవచ్చు, బెనిఫిషరీ షుడ్ బిలాంగ్స్ టు ఎనీ ఆఫ్ ద క్యాస్ట్ ఎస్సీ కమ్యూనిటీ. ఇక్కడ ఏం చెప్పారంటే బెనిఫిషరీ అనేవాళ్ళు ఖచ్చితంగా ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి. వాళ్ళ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి ఫస్ట్ పాయింట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెనిఫిషరీ షుడ్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ బెనిఫిషరీ అనేవాళ్ళు ఎవరైతే ఈ యొక్క లోన్ పొందాలి అనుకుంటున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలని చెప్తున్నారు. అలానే వారికి సంబంధించిన ఏజ్ లిమిట్ అనేది 20-50 సంవత్సరాల మధ్యలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే 21-50 సంవత్సరాల మధ్యలో ఉండాలి వయస్సు. సో అదేవిధంగా బీపీఎల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, బిలో ప్రావర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా వైట్ రేషన్ కార్డ్ కలిగినటువంటి వాళ్ళైతే ఈ లోన్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ది బెనిఫిషరీ షుడ్ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్. సో ఇందులో ఉన్నటువంటి లోన్స్ అనేటివి ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా పారామెడికల్కి సంబంధించిన సెక్టార్లో కూడా ఉన్నాయన్నమాట. సో అయితే వీటికి సంబంధించి మెయిన్గా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి. ఇక్కడ మనకు సంబంధించి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, జనరిక్ పారామెడికల్ స్కీమ్కి సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీని అయితే కల్పించడం జరిగిందనమాట. సో ఒక్కసారి మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నో మోర్ డీటెయిల్స్ మీద, సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది డిఫరెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చున్నారు. కొంతమందికి అసలు ఏమీ చెప్పలేదు. చూడండి ఇక్కడ బేకరీ, అంటే ఒక బేకరీ మీరు నడుపుకోవాలని చెప్పి మీరు ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళై ఉంటే మీకు ఎలాంటి ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. కేవలం ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళైతే సరిపోతుంది. నో ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పున్నారు. సో ఈ విధంగా ప్రతి కేటగిరీకి సంబంధించి దాదాపు 32 రకాల కేటగిరీల్లో ఇక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు లోన్స్ అనేవి ఇస్తుందన్నమాట. వీటిలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వ్యూ మోర్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై. ఇక్కడ మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఒక ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్లో అయితే ఈ యొక్క అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్. అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ జస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేటివి ఫస్ట్ ఇవ్వాలన్నమాట రిజిస్ట్రేషన్ ఫామ్లో. సో ఫస్ట్ వచ్చేసి మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్లో ఏమైతే ఉందో అదే ఇవ్వాలి. నెక్స్ట్ మీ ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేమ్, ఒకవేళ లేడీ అప్లై చేస్తున్నట్లయితే వారి యొక్క తండ్రి పేరు లేదా భర్త పేరు అనేది ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి ఇక్కడ
ఎస్సీలకి సంబంధించి ఓపెన్ అయ్యి ఉన్నాయి చూడండి. అంతకుముందు చూసుకున్నప్పుడు కేవలం 5 మాత్రమే ఆప్షన్స్ అనేటివి ఉండేవి. ఇప్పుడు ఎస్సీలకు కూడా వచ్చేసాయి కాబట్టి ఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సబ్ కాస్ట్. సో ఎస్సీలో ఏ తెగల వాళ్ళు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ లోన్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, దీని మీద టిక్ పెట్టేసి జనరేట్ ఓటీపీ అని కొట్టంగానే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ అయిపోతుంది. తర్వాత మనము పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇందులో కేవలం లోన్స్ అనేటివి వచ్చున్నాయి అని చెప్పేదానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా అర్హతల గురించి చెప్పడం కొరకైతే ఈ వీడియో చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లోన్స్కి సంబంధించి దాదాపు మీరు 3 లక్షల రూపాయల నుంచి మ్యాక్సిమం 10 లక్షల రూపాయల వరకు లోన్ అనేది పొందవచ్చు. సో దాన్ని ఎలా పొందాలి, ఆ యొక్క కేటగిరీకి సంబంధించిన లోన్స్ ఏ విధంగా ఉన్నాయనేది నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పున్నాను. మీకు ఒకవేళ క్లియర్గా ఇన్ఫర్మేషన్ డేటా రూపంలో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అవైలబుల్లో ఉందన్నమాట. మొత్తం కూడా నేను ఒక డాక్యుమెంట్ అనేది రెడీ చేసి పీడిఎఫ్ రూపంలో ఇచ్చి ఉంటాను. లేదా వెబ్సైట్ క్లిక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వరకు క్లియర్. అప్లికేషన్ అనేది ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి, ఎవరు ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా మీరు అప్లై చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ప్రాపర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది వచ్చేసి ఫస్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి మ్యాండటరీ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎస్సీ కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాదా అనేది గుర్తించడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా వచ్చేసింది కాబట్టి సో వాట్సాప్ గవర్నెన్స్ మీద మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏమీ అడగవు, జస్ట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఆ నెంబర్ని ఎంటర్ చేసేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది, సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్. అప్లికేషన్కి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, వీలైనంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. సో ఎస్సీ కులాల వాళ్ళకి సంబంధించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. సో చాలామందికి కూడా అంటే ప్రీవియస్గా వచ్చేసి బీసీలకు సంబంధించి అయితే లోన్స్ అనేటివి వచ్చాయి, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నారు. సో వారి యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాయి. ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళకి ఇంటర్వ్యూలు అయితే జరిగాయి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది కలెక్టర్ దగ్గరలో అయితే ఉందన్నమాట. గవర్నమెంట్ ఎప్పుడైతే బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేస్తుందో సో ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. సో రిలీజ్ చేసిన తర్వాత వారందరి ఖాతాలకు డబ్బులు పడడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది జరగాల్సి ఉంది. ఇప్పుడు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. సో రేపటి నుంచి అయితే మీరు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ అనేది చేయవచ్చు. ఈరోజు సెలవు దినం కాబట్టి ఈరోజు అప్లికేషన్ అనేది చేయలేము. సో కాబట్టి రేపటి నుంచి మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. రేపు నేను మీకు లైవ్లో అయితే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా చేస్తున్నారు, అప్లికేషన్ ఫామ్ ఎలా చేస్తున్నారు అనేది నేను మీకు లైవ్లో అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వెంటనే అప్డేట్స్ వచ్చినప్పుడు తెలియజేస్తాను. ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ముందు మంచి వీడియోస్ అనేవి చేస్తానండి, మీకు అందరికీ కూడా ఉపయోగపడతాయి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.